ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో అమలు చేస్తాం అని బాండ్ పేపర్లు రాసిచ్చారు, ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు, ఇంటింటికి బాండ్ పేపర్లు పంపి భద్రంగా పెట్టుకోండి అన్నారు. ఇప్పుడు 100 రోజులు కాదు 700 రోజులు అయిపోయింది, కానీ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు. అందుకే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ లో సురుకు తలగాలి, కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనునిప్పు కలుగుతుంది అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా, 6 గ్యారెంటీలు ఎగ్గొట్టినా, అవ్వా తాతలకు పెన్షన్ ఇయ్యకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇల్లు కూల్చినా నాకే ఓటేసిండ్రు అనడా? మరి రేపు ఇవన్నీ ఆగాలంటే అవ్వా తాతలకు 4000 పెన్షన్ రావాలన్నా, మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి రావాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగ భృతి దక్కాలన్నా, విద్యార్థి భరోసా కార్డు రావాలన్నా, హైడ్రా ఆగాలన్నా మన బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది, మాగంటి సునీత గారు గెలవాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్రం ఎట్లుండాలంటే తెలంగాణ లెక్క ఉండాలని కేసీఆర్ తయారు చేసిండు. ఒక రాష్ట్రం ఎట్లా ఉండకూడదు, ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ఉండకూడదు అంటే అది రేవంత్ రెడ్డి లెక్క ఉండకూడదు అని చెప్పి ఇవాళ దేశం మాట్లాడుకునే పరిస్థితి. రేపు జూబ్లీ హిల్స్ లో మనం కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా మాత్రమే 6 గ్యారెంటీలు అమలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏ హైడ్రా खत्म होना है, कांग्रेस को हराना है, हाइड्रा बंद होना है, मागंटी सुनीता माँ को जिताना है। नहीं तो क्या बोलता हूं मैं, घरा थोड़े तो भी कांग्रेस को वोट डाले और थोड़ तुम बोलता। जुबली हिल्स में जितने भी बस्ती हैं वहां फिर इलेक्शन होने के बाद अगर से कांग्रेस जीते तो बुलडोजर आपके गली में आ जाएगा। बुलडोजर नहीं आना है, घर नहीं तोड़ना है, कांग्रेस को सबक सिखाना है, हमारे मागंटी सुनीता माँ जी को जिताना है।